హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వసుంధర దేవిని అరెస్ట్ చేసుకొని మైసమ్మ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం అరెస్ట్ చేయడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మైసమ్మ మాత్రం నీకు సాక్ష్యమే కదా కావాల్సింది అని చెప్పేసి కిడ్నాప్ చేయించిన ఆ మనిషిని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మైసమ్మ మాత్రం ఇప్పుడు చెప్పవే, మీ ఇద్దరు కలిసి ఏం చేశారో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆవిడ మాత్రం అవును, ఈవిడ చెప్తేనే నేను ఆ పాపని కిడ్నాప్ చేశాను. ఆ రోజు ఆ పాపని కిడ్నాప్ చెయ్యు అని చెప్తేనే సరే అని ఆ పాపని కిడ్నాప్ చేసి నా దగ్గర ఉంచుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆ పాప కూడా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేము చాలా కంగారు పడిపోయాము. మళ్ళీ తర్వాత గుడిలో ఆ పాప కనిపించింది. అప్పుడే మీరు నన్ను పట్టుకున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధర దేవి మాత్రం ఏంటి ఇది మొత్తం నిజం చెప్పేసింది, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా భయపడుతూ తన వైపుకి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం ఏంటమ్మా ఇలా చేశావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న ఆవిడ మాత్రం ఇది మాత్రం నిజం, నన్ను ఎవరు బలవంతంగా చెప్పించలేదు, నేను కోర్టులో అయినా సరే ఈ విషయమే చెబుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధర దేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం చాలా బాధపడుతూ మా ఆయన్ని ఎంత అపార్థం చేసుకున్నానో కదా అని చెప్పేసి గౌతమ్ వైపుకు చూస్తూ అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మైసమ్మ మాత్రం అవును, ఇది మాత్రం నిజం, ఇప్పుడు ఈ వసుంధర దేవిని అరెస్టు చేయవచ్చా అని చెప్పేసి మాలినిని అడుగుతూ ఉంటుంది. అవును, మీకు ఇంకో షాకింగ్ న్యూస్ కూడా చెప్తాను. ఆ పాప ఎవరో పాప కాదు, ఆ పాప ఎవరి పాప అంటే అది నా పాపే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఆ పాప మీ పాప అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మైసమ్మ మాత్రం అవును, ఆ పాప ఎవరో పాప కాదు, నా పాపే అని చెప్పేసి అంటూ నిజం చెప్తూ ఉంటుంది.